ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అతి పురాతనమైంది, చాలా కొత్తగా ఉండేది ఏదైనా ఒక కథ చెప్పండి అండి. మండోదరి కథ. మండోదరి అంటే ఈ మండోదరి కదా? ఆమె కాదు, ఇంకో కథ చెప్తా. పూర్వం అంట ఓ పల్లెటూరులో ఓ భార్య భర్త ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమీ డబ్బులు లేవు, దీన వదనాలతో దీనంగా ఉంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఏమైందట, పక్క ఊర్లో ఏదో సంతలో ఏదో చిన్న కొద్దిపాటి ధాన్యం మినువులు అవి ఉంటే అవి అమ్ముకుందామని వెళ్ళాడు. మినువులు ఎన్ని అమ్మితే ఎంత వస్తుంది? ఏమైంది, ఏదో ఒక కొద్ది చిన్న పైకం వచ్చింది. వస్తూ ఉంటే అతను కాలు జారి చెరువులో పడిపోయాడు. చెరువు గట్టు మీద నడిచొస్తూ జారి పడ్డాడు. ఆ సంపాదించిన కాస్త పైకం కూడా చెరువులో పడిపోయింది. ఎంత వెతికినా దొరకల. ఏం చేస్తాడు, ఏడ్చుకుంటూ ఇంటి దారి పెట్టాడు. ఇంటి దారి పెట్టేసరికల్లా వస్తూ ఉంటే ఒక చోటట ఈ అడవిలో ఏదో ఇట్లా అట గూడులాగా ఒకటి కనపడింది. కొద్దిగా చినుకు పడుతోంది. ఈయనకి సత్తా లేదు, వానలో నాంతూ వెళ్ళగలిగే సత్తు లేదు. ఓ పక్కన ఈ చెరువులో పడి ఉన్నాడేమో, దిగులుగా అదిగా ఉంది. పోయి ఇట్లా గూడల్లే ఉందిగా, ఆ గూట్లో కూర్చున్నాడు. గూట్లో కూర్చుంటే ఆ గూట్లో ఆయనకి ఏం కనపడింది, ఒక అంత దిమ్మ లాంటిది ఒకటి నిలబెట్టుంది. దిమ్మ కాసేపు కూర్చున్నాక చూస్తే అదొక చెట్టు తాలూకు మొదలుగా ఉంది. సరే దగ్గరికి వేసి చెయ్యేసాడు. చెయ్యేస్తే అది ఏదో చెట్టు తాలూకు మొదలు తెలిసింది. ఏమనుకున్నాడు, అబ్బో ఇది బాగుంది, ఎవరో పెట్టుకున్నట్టున్నారు. 2 పేళ్ళు వేసి పట్టుకెళ్తే కనీసం పొయ్యిలోకి పుల్లలైనా ఉంటాయి. వర్షాకాలం ఇంత చేవగల కర్ర ఎక్కడ దొరుకుతుంది, ఒక పక్కన వానలు పడుతున్నాయి అని చెప్పి ఏం చేశాడు ఇతను, వెళ్ళేటప్పుడే ఈ అడవి మార్గం కదా, కట్టెలు అవి ఏమైనా కొట్టుకోవడానికి వీలుగా ఓ కత్తి, ఓ కర్ర, చిన్న గొడ్డలు లాంటిది ఉంది. ఆ గొడ్డలు తీసి ఒక్క వేటు అయిపోయాడు దాని మీద. వేయిపోయేసరికల్లా అని కేకొచ్చింది లోపల నుంచి. ఒక అమ్మవారు మాట్లాడింది, ఒరే నేను జీజిన్రా, నన్ను కొడతావేమిట్రా నువ్వు అనేసరికి గబగబా చెంపలేసుకుని, అమ్మ తల్లి నువ్వెవరో నాకు తెలియదమ్మా, ఎవరో దిమ్మని నిలబెట్టారు ఇక్కడ, వాళ్ళు వచ్చే లోపల నా దారిని నేను 2 పేళ్ళు వేసుకుందామని ఆశపడ్డంతల్లో నన్ను వదిలేసే అని గుంజీలు తీశాడు, చెంపలేసుకున్నాడు, పాదాక్రాంతుడైపోయాడు, దండాలు పెట్టాడు. మా అమ్మ నాకు తెలియలేదు నువ్వు జేజివని అనేసరికల్లా ఏమిట్రా నీ నొప్పి అంది. ఏం చేయనమ్మా, రూపాయి లేదు, ఆ రోజుల్లో రూపాయి అనేవాళ్ళు కాదు, కానీ లేదు, నా బతికి ఎట్ట తెల్లారుతుందో తెలియటం లేదు, 4 బిడ్డలు ఉన్నారు, ఏమీ లేదు, చిన్న చెక్క కూడా లేదు నాకు, ఏదో పని చేసి బతుకుతామంటే ఈ వర్షాకాలం పనులు లేవు, పాటలు లేవు, ఉన్న 4 గింజలు అమ్మితే ఆ పావలా కూడా నా ఇంటికి చేరేలాగా లేదు, చాలా కష్టంగా ఉంది నాకు అనేసరికి ఇవిడంది, ఒరే నన్ను కొట్టబోయావు కానీ నీకు ఒక మాట చెప్తా విను, ఇంటికి వెళ్ళిపో, శుభ్రంగా వంటిల్లు అలికేసేయండి, చక్కగా ముగ్గు పెట్టండి, 2 కొత్త కుండలు తెచ్చుకో, పొయ్యి అలికి పొయ్యి మీద ముగ్గేసి కొత్త కుండలు కడిగి పొయ్యి ఎక్కించు, పొయ్యి మీద పెట్టండి, దాని మీద మూత పెట్టు, మూత తీస్తే నీకు కావలసిన పదార్థం ఉంటుంది అందులో, ఈ వరం ఇస్తున్నా నీకు, వెళ్ళిపో అన్నది. దండాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు. పెళ్ళానికి చెప్పాడు, ఏమీ కాస్త ఆవు పేడ పట్టుకురా వంటిల్లు అలుక్కుందామని. ఇద్దరు కలిసి ఆ 3 గదుల వాళ్ళ ఇంట్లో లేదా 2 గదుల ఇంట్లో ఒక గది వంటిల్లు, శుభ్రంగా వంటిల్లు అలికారు. ఏదో దేవుడు వస్తున్నట్టుగా పూజలప్పుడు అలుక్కుంటాం కదా, పొయ్యి అలికారు, అంతా ముగ్గు పెట్టారు. సరే ఆ పక్కన సందులో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే, అప్పట్లో కుండలు అవి ఏముంది, చాలా ఖరీదు తక్కువ, తెలిసిన అంటే 2 కుండలు ఇవ్వమని 2 తెచ్చాడు. 2 పొయ్యిలు అలికారు, 2 పొయ్యిల మీద 2 కుండలు ఎక్కిచ్చారు, మూత పెట్టారు, దండం పెట్టారు. 5 నిమిషాలు తర్వాత చూస్తే ఒక దాంట్లో అన్నం ఉంది, 2వ దాంట్లో పులుసు ఉంది. ఏ పదార్థం కావాలన్నా వీళ్ళు కొండెక్కించటము, మూత పెట్టి పలానాది కావాలి అంటే వచ్చేస్తుంది. బాగుంది. ఎంత హాయిగా తిన్నారో వాళ్ళు ఆ రోజున. ఇక 2 పూట్ల పొయ్యిలకి ఇల్లు అలుకుంటుండా, పొయ్యి ఎక్కిస్తుండా, వస్తుండా వస్తువు తింటున్నారు. ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా పెట్టేవాళ్ళు. ఎంతో హాయిగా వాళ్ళ జీవితం నడిచేది. అయితే ఈ మండోదరి అనే ఆవిడ వీళ్ళ పక్కింట్లో ఉంటుంది. ఆ మండోదరిది ఈ కథ. ఆ మండోదరి రోజు ఎక్కడి నుంచో వీళ్ళ ఇంట్లో పులుసు వాసన వస్తుంది, కూర వాసన వస్తుంది, పప్పు వాసన వస్తుంది. వీళ్ళు పెద్ద ఆశలకు పోవాలా, స్వీట్లు బీట్లు తింటాలా, వాళ్ళు మామూలు పదార్థాలే, వాళ్ళకి కావాల్సినవి అడిగి తింటున్నారు. ఎక్కడి నుంచి వస్తోంది వీళ్ళకి,
ఆవిడకి అర్థమయ్యేది కాదు. అయితే ఏమైంది, వీళ్ళకి 4 పిల్లలు ఉన్నారుగా. ఈ 4 పిల్లల్లో ఒక పిల్లాడు కొంచెం గైరుగా ఉండి బాగుంటాడు. ఈవిడ ఎంతసేపు వాడిని పిలిచేది ముద్దుకి, ఏరా ఏమన్నా తిన్నావురా అని చేతుల వాసన చూసేది. చేయి వాసన చూస్తే పప్పు పులుసు వాసన వచ్చింది, ఈ రోజున ఏదో తోటకూర కాడలు పులుసు వాసన వచ్చింది. ఎంత బాగుందిరా, ఎక్కడివిరా కాడలు అట్లా అడిగింది. అడిగితే ఏమోనత్తా నా తెలీదు, మా అమ్మ పొయ్యి మించి దింపటమే చూశాను నేను అన్నాడు. తరిగేటప్పుడు చూడలేదంటే తరిగేటప్పుడు చూడలేదు, కోసేటప్పుడు లేవు, తరిగేటప్పుడు లేవు, పొయ్యి మించి దిగినప్పుడు మాత్రం వస్తుంది. ఆ మండోదరికి ఊరుకో బుద్ధి కాల. పిల్లాడిని మీ అమ్మ ఏం చేస్తుందో చూడు అని వాడి చేతిలో ఓ బల్లె ముక్క పెట్టడం, ఒకటి ఏదైనా చేతిలో తీయటి పదార్థం పెట్టడం. రోజు పిలిచి ముద్దు చేస్తుంటే ఎవడు మాత్రం పలకడు. అదే వీడు చూడగా చూడగా వాళ్ళమ్మ ఖాళీ కుండ పొయ్యెక్కిస్తుందని, తర్వాత వస్తువుతో దిగుతుందని వాడు కనిపెట్టాడు. చక్కగా మండోదరి అత్తయ్యకి మొత్తం వివరించాడు. వివరించేసరికి కల్లా ఈ మండోదరి ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఏదో ఉంది కిటుకు, వీళ్ళకి ఏదో దొరికింది మంత్రం అని. ఒకనాడు మధ్యాహ్నం పోయి వాళ్ళ ఇంట్లో, ఇవాళ ఏమీ వండలేదే, ఎంతో ఇబ్బందిగా ఉంది, అలా ఉందంటే అదే వదిన మాతో పాటు తిందుగాని రా అని చక్కగా కూర పులుసు వేసి అన్నం పెట్టారు. అసలు అది మన ఇళ్లలో వండుకునే రుచి కాదు, ఏదో వండుకుంటాం మనం, ఇంత రుచిగా ఉందేమిటి పదార్థం, ఎట్లా చేసావే వదిన అని 4-5 మాటలు అడిగేసరికి ఇంకేం చేస్తుంది ఆవిడ, మెల్లిగా వదిన ఎవరితో చెప్పబోకు, ఇట్లాగా అడవిలో ఉన్న అమ్మవారు ఇట్లా వరం ఇచ్చింది, మేమేమీ కొనుక్కు రావటం లేదు, మీ అన్నయ్య ఏదో బయట పని చేసుకుని పావలా తెచ్చుకుంటున్నాడు, అన్నానికి లోటు లేదు, ఏ రోజుకి ఆ రోజు భోజనం వచ్చేస్తుంది, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళక్కడ ఒక ముద్ద పెట్టినా అమ్మవారి ప్రసాదం అది అనేసరికల్లా కడుపు ఉడికిపోయింది. అదేంటో మనకు కూడా వద్దు, మనకి కావాలి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది, సామాన్లన్నీ విసిరేసింది, మొగుడిని నానా తిట్లు తిట్టిపోసింది. అంటే ఎందుకే గోల్ చేస్తావు, నీకేం కావాలో చెప్పన్నాడు. ఏం కావాలేమిటి, వాళ్ళు కావాల్సిన కోరికల ప్రకారం అన్నాలు తింటున్నారు పక్కింట్లోనూ, మనకేమో అట్ట కుదరటలేదు. వాళ్ళు ఏం తింటున్నారు, తోటకూర పప్పు ఆకుకూర పులుసు అవే తింటున్నారు, వాళ్ళకి అవే తెలుసు. ఈవిడికి బోల్డని రుచులు తెలుసు, ముందు నుంచి డబ్బులు ఉన్నవాళ్ళు. ఈవిడికి తెలిసిన రకరకాల మనం బాసుందీలు జాంగ్రీలు అడగచ్చు కదా, అవి కూడా వస్తాయి. ఏది అడిగితే అది అడగటం రావాలి కానీ ఇక నాకు ఆ వరం కావాలి అని కూర్చుంది. నువ్వు కూడా పోయి ముందు కర్ర కత్తెర కత్తి పట్టుకెళ్ళు, ఆ అమ్మవారిని కొట్టు, అప్పుడు వరం వస్తుంది అనేసరికల్లా తిట్టి వస్తే అమ్మవారి మీద కర్రెత్తితే శాపాలు వస్తాయి, దాని ఆవిడ కోపం వస్తుంది జేజికి. వరం ఏమిటం ఏంటంటే వాళ్ళకి ఇవ్వలా, మనకు మాత్రం ఎందుకు ఇవ్వదు, నువ్వు వెళ్ళో అని మోగుడిని శతపోరేసింది. ఆ వెళ్ళేదాకా అన్నం పెట్టాను నీకు అన్నది. ఏం చేస్తాడు, సరే బాగానే ఉందిగా, సరే ఒక కర్ర ఒక కత్తి ఓ సంచి అన్నీ పుచ్చుకుని పోయాడు. అడవిలోకి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారో అట్లా వెళ్ళాడు. వీడు చెప్పిన ప్రకారం ఆ లోపలికి అట్లా అడవిలోకి వెళ్తే ఆ రామాపురం వెళ్ళే దారిలో కొద్దిగా డైవర్షన్లో అది ఉన్నది, ఇట్లా గూడల్లే ఉంది. లోపలికి వెళ్ళేట దిమ్మ కనపడింది, అట్లా ఆ జేజిక నిశ్శబ్దంగా ఉంది, ఏమీ లేదు అందులో కదలిక. ఈయన అటు ఇటు చూసి గొడ్డలు ఎత్తేసరికి గైమని పెద్ద కొంత ఎవడరా నువ్వు అని జుట్టు పుచ్చుకుంది, లోపల నుంచి చెయ్యొచ్చి తలకాయ పుచ్చుకుంది, తల ఇది పట్టేసుకుంది, సిగ పట్టుకునేసరికి ఓమ్మ మాతల్లోని కేకలు పెట్టాడు. అమ్మ మా తల్లి నన్ను వదిలే అన్నాడు. అన్నాక ఎవడరా నువ్వు, నా మీద కర్ర ఎత్తుతావా, ఎక్కడి నుంచి వచ్చావు అని గట్టిగా కేకలు పెట్టింది. అదేంటమ్మా, వాడు మా పక్కింటి వాడు వచ్చి గొడ్డలెత్తి కొట్టబోతే వాడికి తిండి వరం ఇచ్చావు, నన్నేమో తిడుతున్నావు, నన్ను కొట్టబోతున్నావు నువ్వంటే, వాడు మూర్ఖుడు తెలియక కొట్టాడురా, నేనని తెలియక కొట్టాడు, అందుకని వాడికి వరం ఇచ్చా. నువ్వు తెలిసి నేనని తెలిసి వరం ఇస్తానని తెలిసి నా మీద గొడ్డలు ఎత్తుతావా, ఉండు నీ సంగతి చెప్తా అని వాడికి అన్నీ ఇచ్చా, తిండి తిప్పలు అన్నీ. వాడికి నెయ్యి ఇవ్వలేదు, ఇవాళ తెంచి రోజుకి 2 సార్లు నెయ్యి వాడింటికి పంపించాలి, లేదా నీ అంతు చూస్తా నేను, పోయి ఇక్కడి నుంచి అన్నది. ఏం చేస్తాడు, చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది, నిశ్శబ్దంగా నుంచుంది ఆ దిమ్మలో ఆ జేజి. ఏడుపు, ఈ లోపల ఏమైంది, జుట్టు పుచ్చుకుని లాగింది, ఎత్తి విసిరి కొట్టింది, దెబ్బలు తగిలినాయి. పైగా అసలు నీకు అంత ప్రచండమైన శక్తి మీదకొస్తే శరీరానికి ఎంత గాసి, మరి ఎటాగో ఈడ్చుకుంటూ దేవుడా రాముడా అని వాకిట్టోకి చేరాడు. ఈ లోపల మండోదరి ఎట్లాగో మొగుడు వరం తెస్తాడుగా, ఇళ్ళల్లా అలికేసింది, ముగ్గు పెట్టేసింది, 2 కొత్త పొయ్యిలు ఎలికి పెట్టింది, 2 కుండలు కొనుక్కొచ్చింది. ఇక మొగుడు వచ్చి మూత పెట్టడమే అంతే. ఆ లోపలికి ఈడుస్తూ సత్యనో దేవుడాన్ని వచ్చిన మొగుడిని చూసేసరికి అది తెల్లబోయింది. ఇదేమిట్రా నాయన ఇట్ట తయారయ్యవంటే జేజి వరం ఇవ్వలేదే మనకి, ఇది ఇచ్చింది, పనిష్మెంట్ ఇచ్చింది, శిక్ష రోజు 2 సార్లు
నెయ్యి ఇవ్వమంది, 2 సేర్ల నెయ్యి అంటే మామూలేనా అనేసరికల్లా అవురవురా నువ్వు ఇంత చవటవా దద్దమ్మవా అదే ఇదే అని అరిచి తిట్టిపోసింది. పిచ్చి వెధవా పక్కింటి వాడికి ఏమీ తెలీదు, వాడు అమ్మవారి దగ్గర నుంచి వరం తెచ్చాడు, నీకు అష్ట తెలివులు ఉన్నాయి, వ్యాపారం చేస్తావు, వ్యవసాయం చేస్తావు, అయినా సరే నువ్వు ఇట్లా ఉన్నా అని అరిచింది. ఇక విరుచుకు పడిపోయింది, పొట్టలిట్ట ఉబ్బరం అయిపోయింది, 9 నెలల పొట్టల్లే వచ్చేసింది. ఇక కడుపులో నొప్పి, మెలికలు తిరిగిపోతుంది, దొర్లేస్తుంది, నేల మీద పడి పెద్ద పెద్ద కేకలు, శోకాలు. సడన్గా పెరిగిపోయిన ఈ పొట్టను చూసేసరికి పిల్లలు ఇంట్లో వాళ్ళంతా నిర్కాంతపోయారు. ఇక నోటి నుంచి మాట రావటల్లా మూలుగు, అరుపు, కేకలు. మొగుడిని తిట్టిన తర్వాత ఇంతే కథ. ఏం చేస్తారు, ఈ కేకలకి వాటికి చుట్టుపక్కల జనం అంతా చేరారు. ఏమైందంటే ఏం చెప్తారు, ఏం చెప్పాలి, బాగా మెల్లిగా ఆలోచించుకుని నిదానంగా ఆ మండోదరిగా మా మొగుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇట్లా కుదిరింది, మరి బయటకు వచ్చేసి అనేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదే ఆ సంగతి, వీళ్ళ ఇంట్లో నుంచి తోటకూర పప్పు వచ్చినా, పులుసు వచ్చినా, కూర వచ్చినా ఎంత రుచిగా ఉంటుందో, వాడి మంచితనానికి అమ్మవారి వరం ఇచ్చింది వాడికి. 2 సేర్ల నెయ్యి ఇస్తానని ఒప్పుకో, నీ కడుపులో నొప్పి తగ్గిపోతుంది అన్నాడు ఆ ఊరి మంత్రవాది ఒక ఆయన. ఇస్తాను, రోజు 2 సేర్ల నెయ్యి ఇస్తానని ఒప్పుకో, కావాలంటే నువ్వు కూడా పోయి విస్తరేసుకుని అన్నం తినచ్చు. వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఆహారం వస్తుంది. అవును, 4 చుట్టాలు వచ్చినా వస్తుంది, పక్కింటి వాళ్ళు వచ్చి కూర్చున్నా వస్తుంది. చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా ఊరు వెళ్తే పిల్లల్ని వీళ్ళకి అప్పు చెప్తే ఆ పిల్లలు కూడా వీళ్ళింటోనే తింటున్నారు. ఓహో, ఎట్లా తిన్నారు ఇప్పటికి అర్థమైందనమాట జనానికి. మనకి చుట్టుపక్కల అందరికీ మన మీద ధ్యాసలు ఉండవు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మన ఇంటి మీదే కళ్ళు పెట్టుకుని ఉంటారు. మన ఇంటికి ఎవరు వచ్చారు, మన ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళారు, మనం ఏం కొనుక్కుని తెచ్చుకుంటున్నాం, మనం ఏ టైంకి వెళ్ళాం, ఏ టైంకి వచ్చాం, చూడు కొంతమంది ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఏం పట్టింది, అందరికీ ఏం పట్టదు. ఈ పక్కింటి మండోదర అక్కయ్యకి మాత్రమే పట్టింది. ఇక అప్పుడు దండాలు పెట్టి ధూపం వేసి ఇంట్లో మరి ఆ జేచి వచ్చి కూర్చుంది. వీడే పోయి అక్కడెక్కడో అడవిలో ఉన్న మారేమ్మ పవర్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ధూపాలు వేశారు, హారతులు ఇచ్చారు, ఎక్కడ వెళ్ళలేదు, గాల్లో ఆ పొయ్యి దగ్గరే హారతి ఇచ్చి మా అమ్మ మా తల్లి దిగి వెళ్ళిపో, ఇది అమ్మాయిని బతికిచ్చు, దీన్ని పాపం పిల్లల తల్లి, 2 సేర్లు నెయ్యి మేము ఇప్పిస్తాం, అది ఇవ్వకపోతే మేము ఇస్తామని గంటలు కొట్టి హారతులు ఇస్తే ఎప్పటికో ఆ మెల్లిగా పట్టొబ్బరం తగ్గి లేచి కూర్చుంది. ఏం చేస్తారు, ఇంట్లో నుంచి 2 సేర్లు నెయ్యి తీసుకుపోయి పక్కింటో ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత నుంచి రోజు 2 సేర్ల నెయ్యి ఇవ్వవలసిందే. ఒకవేళ వీళ్ళు ఇవ్వలేకపోతే ఊళ్ళో వాళ్ళు వంతులు వేసుకుని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ మారేమ్మ ఎవరినేం చేస్తుందో తెలియదు. అదే భయము భక్తి ఉండాలి కదా ఎవరికైనా. దాని తర్వాత ఇక ఎవ్వరూ ఈ రకమైన ప్రశ్నలు వేయలే వాళ్ళ ఊళ్ళో. ఆ మారేమ్మ ఎక్కడైతే అమ్మవారు ఉన్నదో ఆ వైపుకి వెళ్ళే వాళ్ళు కూడా కాదు, అడవిలోనే అట్లా ప్రతిష్ఠ చేయబడి ఉన్నదన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, కొత్తగా ఉంది కదా, చాలా బాగుంది. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.